వికారాబాద్ జిల్లా పరిగిలోని వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఖాన్ కాలనీ మార్కెట్ యార్డ్లో 9 మందిపై వీధి కుక్కలు ఇష్టానుసారంగా దాడి చేశాయి. అందరూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసుకోగా కుక్క కాటుకు అవసరమైనటువంటి మందు లేకపోవడంతో బాధితులంతా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపోయారు. పేరుకే 30 పడకల ఏరియా ఆసుపత్రి, కానీ ఇక్కడ ఏమీ ఉండవంటూ బాధితులు మండిపడ్డారు. ఈ ఒక్కరోజే 16 కుక్క కాటు కేసులు నమోదు కాగా గత నెలలో 250 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో 15 రోజుల్లోనే 158 కేసులు నమోదైనట్లు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఇన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా ఆసుపత్రిలో సరైన మందులు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్పీడ్ నడిపిస్తుంటే కూడా అది ఎంట పడ్డది. బండి మీద పోతున్నా బండి మీద ఎంత మనం జాడిచితాను కూడా కాలు పట్టుకున్నా అయిపోయి దీనికి ఎగిరింది. అది కాలు వేళ నేను జాడిచి తనకుంటే ఇప్పుడు పీక్తుండే కడుపుకంతా అది చాలా ప్రాబ్లం అవుతుండే. కాలుతో జాడిచితే కాలు కొట్టుకున్నా అయిపోయి. ఇంకెంతమంది గడిచింది మీకు? ఇప్పుడు 6 మంది గడిచి ఇంకెంతమంది గడుస్తారు? 6 మంది గడిచింది. మన పరిగి పట్టణంలో డాగ్ బైట్ కేసెస్ చాలా వస్తున్నాయి గవర్నమెంట్ సిహెచ్సిలో. సో లాస్ట్ మంత్ ఏమో 250 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఈ మంత్లో ఏమో ఈ 15 డేస్కి 158 దాకా వచ్చింది. టుడే ఇట్ సెల్ఫ్ ఇక్కడ మనకి 16 కేసులు వచ్చినాయి. ఇప్పటి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అవే కేసులు వస్తూ ఉన్నాయి. సో ర్యాబీస్ అనేది చాలా డేంజరస్ వైరస్. అది చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో దాని ట్రీట్మెంట్ మీరు జాగ్రత్తగా డైలీ, అంటే ఒక డే మిస్ అయిపోయి 2 డేస్ 3 డేస్ అట్లా మిస్ అయిపోయి అస్సలు తీసుకోవద్దు. ఖచ్చితంగా డాక్టర్స్ అయితే ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాలని చెప్తారో సో ఆ టైప్